నాన్న మావయ్య ఎరా ఎలా ఉన్నారు? మేము అందరం బాగానే ఉన్నాం నాన్న. మీరేంటి వీల్ చైర్? యాక్సిడెంట్ అయ్యి నా బతుకు వీల్ చైర్కే పరిమితం అయిపోయింది. లలిత, ఎందుకు వచ్చారు? మేం బ్రతుకున్నామా లేదో చూడటానికి వచ్చారా? బ్రతుకుంటే చంపడానికి వచ్చారా? అక్క అవే మాటలక్క. లేకపోతే కట్టుకున్న భార్య కన్న కొడుకు ఉన్నాడన్న జ్ఞానం ఉందా ఈ మనిషికి? ఇంతకాలం వదిలేసి తన దారి తను వెళ్ళిపోయాడు. మేము ఎలా ఉన్నాం, ఏమైపోయాం అన్న ఆలోచన ఉందా ఈ మనిషికి? ఉండుంటే ఇంతకాలం వదిలేసి దూరంగా ఉంటాడా? నేను చేసింది తప్పే లలిత. అందుకేననుకుంటా దేవుడు నాకు ఈ విధంగా శిక్ష విధించాడు. నీకు నా మీద కోపం ఉండటంలో తప్పులేదు, కానీ ఇప్పుడు మీ అందరి మధ్యకు రావడం తప్ప నాకు వేరే దారి లేదు. మావయ్య మీరు తనని వదిలి వెళ్ళిపోయారన్న బాధే కానీ అత్తయ్యకి మీ మీద కోపం లేదు మావయ్య. లేదమ్మా, తన మాటల్లో నాకు అలా అనిపించడం లేదు. సరే లలిత, ఒకనాడు నేను నీకు దూరంగా వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టాను. ఇప్పుడు నీ కళ్ళ ముందుకొచ్చి మళ్ళీ నిన్ను బాధ పెడుతున్నాను అనుకుంటా. నీకిష్టం లేకుండా నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. వెళ్ళొస్తాను. మీరు తప్ప నాకింకెవరున్నారండి? నేను తప్ప మీకు ఇంకెవరున్నారు? ఏదో బాధలో అలా మాట్లాడాను, కానీ మీరంటే ఇష్టం లేక కాదండి, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇంతకాలం ఎక్కడున్నారు బావగారు? అమ్మ మీద కోపం ఉంటే ఉండొచ్చు గాని కనీసం నా కోసమైనా ఇంటికి రావాలనిపించలేదా నాన్న? నన్ను చూడాలని ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మీకు అనిపించలేదా? ఇప్పటికైనా మీరు మా దగ్గరికి వచ్చారు, నాకదే చాలు. బావగారు లోపలికి పదండి. అత్తయ్య, మావయ్య గారిని క్షమించారు. ఆయన మనతో పాటు ఇక్కడే ఉండాలంటే మీరు క్షమించి ఆహ్వానించాల్సిన వాళ్ళు మరొకరున్నారు. మరొకరా? వాళ్ళెవరు క్రాంతి? అత్తయ్య,
భార్య. వాళ్ళకి పుట్టిన కూతురు. ఏంటి నువ్వు చెప్పేది? నిజం లలిత. అమ్ముండగా నువ్వు ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం ఏంటి నాన్న? మీ నాన్నని తప్పుగా అర్థం చేసుకోకు బాబు. దానికి కారణం నేను చెప్తానక్క. నోర్మోయ్! ఎవరి నీ కక్క? బుద్ధి లేందానా? అత్తయ్య, మాట్లాడావంటే పళ్ళు రాలు కొడతా. ఆయన్ని ఇంటికి తీసుకొచ్చావని ఆనందపడుతుంటే కూడా నా సవతిని వెంట పెట్టుకుని వస్తావే నువ్వు? నేను చెప్పేది విను లలిత. ఏంటి వినేది? నేను బతుకుండగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిగ్గులేదా మీకు? నన్ను నా బిడ్డని వదిలేసి వెళ్ళిపోయి ఇంతకాలం దేశ దిమ్మర్లా తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకొని దిక్కుమాలిన పరిస్థితుల్లో నా ఇంటికి వచ్చావనుకుంటే ఈ దిక్కుమాలిన దాన్ని పెళ్లి చేసుకుని నా ఇంటికి వస్తావా? అక్క, ఆయన ఏం దిక్కు లేక నీ ఇంటికి రాలేదు. ఆఖరి రోజుల్లో మీ అందరితో కలిసి బతకాలని ఆశపడొచ్చారు. నువ్వు వాపవే. మగాడు ఆయన ఇంకో పెళ్లి చేసుకోవడానికి తయారైతే నువ్వు వాడదానివి. పెళ్ళైన వాడిని చేసుకోవడానికి నీకు సిగ్గులేదు? ఇలా పెళ్ళైనా ఒంటరిగా ఉన్న మగాళ్ళని తగులుకోవడమేనా నీ పని? మర్యాదగా మాట్లాడమ్మా. ఏంటి నీకిచ్చిన మర్యాద? నా మొగుడిని మాయ చేసి ఆయనతో తాళి కట్టించుకొని ఒక బిడ్డని కని నా ఇంటికి వచ్చి నా ముందే మాట్లాడుతున్నావా? పోవే బయటికి. అమ్మా! ఆ! మీరు మనుషులా పశువులా? మా అమ్మని కొడతారా? ఏయ్! ఇప్పటి వరకు మనిషిలానే ఉన్నా. ఎప్పుడైతే మీ అమ్మ నా మొగుడుతో తాళి కట్టించుకుందని తెలిసిందో ఆ క్షణమే నాలో మానవత్వం చచ్చిపోయింది. ఇప్పుడు నేను పశువునే. నా పశుత్వం ఏంటో చూస్తావా? అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. పోవే. అయ్యో, నాన్న, ఇలాంటి పశువుల దగ్గర మనం ఉండొద్దు నాన్న. మనం వెళ్ళిపోదాం. ఎవరి నీకు నాన్న? ఆ కూత కూసావంటే నీ నాలుగు కోస్తా. నేను నీకేం భయపడ్ను. ఆయన నా కన్న తండ్రి. అమ్మా కావ్య, నువ్వు ఉండమ్మా. ఆయన నాకు నాన్న కాబట్టి నాన్న అనే పిలుస్తాను. నాన్న నాన్న నాన్న. ఏం చేస్తారు మీరు? నిన్ను నిన్ను అత్తయ్య,
ఏమైంది క్రాంతి? ఏమైందంటే అలా దిక్కులు చూస్తావేంటి? ఎందుకలా అరిచావు? అది ఏం లేదు అత్తయ్య. ఎవరో ముఖ్యమైన వాళ్ళు వస్తారన్నావు కదా. అది యాక్చువల్గా వాళ్ళు రేపు వస్తారన్నారు. అదేంటి ఇందాక ఇవాళే వస్తున్నారని చెప్పావు? అంటే పొరపాటు పడ్డాను అత్తయ్య. నీ అరుపుకి నేను ఉలికి పడ్డాను ఇక్కడ. హా, సర్లే పదండి, వంట సంగతి చూద్దాం. పద. రే గిరి, రాత్రంతా దొంగతనాలు ఎలా చెయ్యాలా అని సినిమాలన్నీ పెట్టుకొని చూసావుగా? చూసా పెద్దమ్మా. ఆ, రాత్రి నుంచి ఎప్పుడెప్పుడు దొంగతనాలు చేద్దామని నా చెయ్యి దురదాడేస్తుంది. ఆ? నేను రెడీ, మా బ్యాచ్ రెడీ పెద్దమ్మా. ఒరే, ఈ రోజు నువ్వు చేసే దొంగతనాలతో ఈ వార్డు మొత్తం దద్దరెళ్ళిపోవాలరా. ఈ వార్డులో జనాలందరూ అసలు ఏం జరుగుతుందని వణికిపోతూ చావాలి. అరే రే 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 రే, అచ్చుడు. బోని బాగుంది కదూ, నిండు ముత్తైదువా. పాపం గుడికి బయలుదేరినట్టుందిరా. అవునే పెద్దమ్మా, మెళ్ళో నగలు దగదగలాడిపోతున్నాయి. ఒరే, వెళ్ళి చెయ్యి చేసుకో. ఆవిడికి దారిలోనే దేవుడు కనపడాలి. గోవిందా గోవిందా. గోవిందా. రే జాగ్రత్త. పెద్దమ్మా. హా, సూపర్. వెళ్ళు, విజయోస్తు. పెద్దమ్మా, చార్మినార్ ఇటు వెళ్ళాలి. చార్మినారా? ఇటు నుంచి వెళ్ళినా ఇటు రోడ్డు వస్తుంది. నా చైను, అయ్యో నా చైను. రేయ్, నా చైన్ రా. రేయ్, అయ్యో నా చైను. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఆగాగాగాగా. ఏమైంది? ఆ దొంగ సచ్చినోళ్ళు ఎవరు నా మెళ్ళలో చైన్ పట్టుకుని పారిపోతున్నారు. అయ్యో, అవునా? ఆగండి రా. రేయ్ సచ్చినోళ్ళారా, ఆగండి రా. నా చైన్ రా. అమ్మో దొంగ. రేయ్, దొంగ. అరే దొంగ పట్టుకోండి. రే ఆగిరా, నా బండి రా. నా కూతురు పెళ్లి కోసం బ్యాంకు నుంచి తీసుకొస్తున్న డబ్బులమ్మా లాక్కెళ్ళిపోయాడమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ డబ్బు లేకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుందమ్మా. కాలేజ్ ఫీజు కట్టకపోతే నా కూతురు చదువు ఆగిపోతుందమ్మా. చైన్ లేకుండా నేను ఇంటికి వెళ్తే మా అత్తగారు నన్ను తన్ని మా ఇంటికి పంపించేస్తారమ్మా. నేను గుడి నుంచి వస్తుంటే నా కాసుల పేరు కొట్టేశారమ్మా. అర్థమైంది. మీ బాధంతా నాకు అర్థమైంది. దీనంతటికి కారణం ఆ కార్పొరేటర్ క్రాంతియే. ఎవడో దొంగతనం చేస్తే కార్పొరేటరే కారణం అంటున్నావమ్మా? ఇదివరకు ఈ వార్డులో ఎప్పుడైనా దొంగతనం జరిగిందా? జరగలేదు. మరి ఆవిడ గారు కార్పొరేటర్ అవగానే దొంగతనాలు జరుగుతున్నాయి అంటే ఏంటి అర్థం? అంటే అయితే ఈ దొంగతనాలు ఆవిడ సహకారం వలన జరగాలి, లేదా ఆవిడ అసమర్థత వలన జరగాలి. క్రాంతి అసమర్థురాలు కాదు, అటువంటిది అసలే కాదు. అయితే ఊరుకోండి. ఇవాళ రోడ్ల మీదకొస్తే మెడలో చైన్లు లాక్కెళ్ళిపోతున్నారు, రేపిళ్లలోకొచ్చి మంగళసూత్రాలు లాక్కెళ్ళిపోతారు. అది భరించండి. ఇది కేవలం కార్పొరేటర్ అసమర్థత వల్లే జరుగుతోంది.
అది చేతకాంది కాబట్టే ఈ దొంగల ముఠా వచ్చి విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారు. ఎక్కడా లేనన్ని దొంగతనాలు ఈ వార్డులోనే జరుగుతున్నాయంటే ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ఆ కార్పొరేటర్ క్రాంతి అసమర్థతే. ఇలాంటి కార్పొరేటర్ మనకు అవసరమా? ఈ వార్డులో ప్రాబ్లం లేకుండా చేస్తానని చెప్పింది, ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది. దీనికేమో సమాధానం చెప్తుంది? ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుందా లేదా కార్పొరేటర్ పదవికి రిజైన్ చేస్తుందా? ఆవిడ దగ్గర తేల్చుకుందాం. పదండి. అవును పదండి. అవునవును. పదండి. పదండి. కార్పొరేటర్ క్రాంతి 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 కార్పొరేటర్ క్రాంతి. ఆగండి ఆగండి, ఏం జరిగింది? నీలాంటి అసమర్థురాలు కార్పొరేటర్ గా ఉంటే ఏవైనా జరుగుతుంది. క్రాంతి సమర్థత ఏంటో మీకు తెలుసు, ఈ జనాలకి తెలుసు. నువ్వేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలుసు, ఈవిడొక పెద్ద సమర్థురాలు. ఏదో ఉద్ధరిస్తుందనే కదా అందరూ మా అల్లుండి కాదని ఈవిడికి ఓట్లేసి మరీ గెలిపించారు. అందుకే ఇప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారు. మీ సోదాపి అసలు విషయం చెప్తే బాగుంటుంది. మేం చెప్పడం ఎందుకయ్యా, వీళ్లే చెప్తారు. చెప్పండమ్మా, చెప్పండి. మీకు జరిగిన అన్యాయం ఏంటో చెప్పండి, మీ సమస్యలేమిటో అన్నీ చెప్పండి. అమ్మా, మన ఏరియాలో దొంగలు పడ్డారమ్మా. పట్టపగలే స్పైర విహారం చేస్తున్నారమ్మా. రోడ్డు మీదకి వస్తే చాలు ఒంటి మీద ఉన్న నగలు, సెల్ ఫోన్లు లాక్కెళ్ళిపోతున్నారమ్మా. నా కూతురు పెళ్లి కోసమని బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తుంటే లాకెళ్ళిపోయారమ్మా. గుడికెళ్తుంటే నా మెళ్ళోంచి చైన్ లాక్కెళ్ళారమ్మా. ఇదిగో ఈ అమ్మాయి చేతిలో ఉన్న సెల్ ఫోను, ఈవిడ మెడలో ఉన్న చైను, ఆవిడ దగ్గర నెక్లెస్, ఇదిగో ఆయన దగ్గర బ్యాగు, ఇలా వచ్చి అలా లాక్కెళ్ళిపోయారు. దగ్గరుండి నువ్వే చేయించినట్టు చెప్తున్నావేంటి? ఫీజు కట్టకపోతే నా కూతురు చదువు ఆగిపోతుందమ్మా. డబ్బు లేకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుందమ్మా. నన్ను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోంచి గెంటేస్తారక్క. ఎప్పుడూ లేంది మన ఏరియాలో కొత్తగా దొంగలు పట్టవేంటి? మీ కోడలు గారు కార్పొరేటర్ అయిన పుణ్యం. ఇదిగో నువ్వు కార్పొరేటర్ అయ్యావో లేదో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఇంకా నువ్వే కార్పొరేటర్ గా ఉంటే ఇంకెన్ని అరాచకాలు జరుగుతాయో.